ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము లవ్ ఇస్ పేషెంట్ అండ్ కైండ్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనము మొదటి భాగం. 1 Corinthians chapter 13 verse 4 first part. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్. కాబట్టి బైబిల్ పరంగా మరి ప్రేమ అనేటటువంటిది అది సహిస్తుంది. మరి పేషెంట్, ఓర్పు సహనం కలిగి ఉండేటటువంటి బైబిల్ పరంగా చెప్పేటటువంటి ప్రేమ, అగాపే ప్రేమ అనేటటువంటిది ఓర్పు కలది. పిల్లలారా, జీవితము మరి నిరాశపరిచినప్పుడు, జీవితంలో కృంగిపోయినప్పుడు, మరి అనేక విధములుగా డిలేస్ ఆర్ హార్డ్. కొన్ని మరి అనుకున్నప్పుడు జరగకపోయినప్పుడు, డిలే జరిగినప్పుడు, ఏదైనా సరే పిల్లలు, ఉద్యోగం విషయం కానివ్వండి, అడ్మిషన్స్ విషయంలో కానివ్వండి, వీసా విషయంలో కానివ్వండి, దేంట్లో అయినా సరే ఆలస్యాలు అనేటటువంటివి చాలా కష్టంగా ఉంటవి. మరి అంతేకాకుండా వ్యక్తులు నిరాశపరిచినప్పుడు కూడా పిల్లరా ఈ యొక్క ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు ప్రశాంతంగా, నిమ్మలంగా, సమాధానంతో కూల్గా మరి ఉంటారు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దీర్ఘశాంతం సహిస్తుంది. అంతేకాకుండా బైబిల్ పరమైనటువంటి ప్రేమ దయ చూపిస్తుంది. పిల్లల దయ, కరుణ కలిగి ఉంటుంది. మరి ఆ సౌమ్యత, గౌరవము, సహాయకరమైనటువంటి మాటలు లేదా చర్యలను అది ఎంచుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఈరోజు మనము దేవునిలాగా, ప్రభులాగా మనం ప్రేమించడం ఎట్లా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పి చూస్తున్నాం. ఆయనలో ప్రేమ ఉంటున్నది. మరి ప్రేమైనటువంటి యేసు ప్రభు వారు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన అటువంటి అగాపే ప్రేమను చూపించి ఉంటున్నాడు పిల్లలు. మనలో కూడా అటువంటి ప్రేమ ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. 3 విషయంలో ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిగా పేషెన్స్ ప్రివైల్స్. ఈ యొక్క ఓర్పు అనేటటువంటిది అది మరి విజయాన్ని సాధిస్తుంది పిల్లల. ఓర్పు ఎవరిలో ఓర్పు సహనం ఉంటుందో పిల్లల, వాళ్ళు నిజంగా నెగ్గుకొస్తారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా. మరి మన యొక్క పరస్పర చర్యలను మనము ఒకసారి మెజర్ చేద్దాం. మెజర్ యువర్ ఇంటరాక్షన్స్. మనం ఇతరులతోటి మాట్లాడేటటువంటి తీరు, లేకపోతే ఇంటరాక్షన్స్ డైలీ అనేక రీతులుగా పిల్లల, కోపం వచ్చినటువంటి సందర్భాల్లో ఏ రీతిగా మనము డిడ్ ఐ స్టే స్టడీ వెన్ ఐ హ్యాడ్ రీజన్స్ టు స్నాప్. కోపము, ఆవేశము అట్లాంటివి వచ్చినప్పుడు మరి స్టడీగా ఉండగలుగుతున్నామా, లేకపోతే కోపోద్రేకాలకు, ఆవేశానికి గురవుతున్నామా? మరి ఓర్పు అనేటటువంటిది ఆ చిరాకును నిరోధించటం పిల్లలు. ఇరిటేట్ అవ్వటం కాదు, బీపీ రైజ్ అవ్వటం, లేకపోతే రిటాలియేట్ చేయటము. కాబట్టి ఇటువంటివి కాదు పిల్లలు. అండ్ గివింగ్ పీపుల్ రూమ్ టు గ్రో. కాబట్టి ఈ యొక్క ఓర్పు అనేటటువంటిది మనల్ని ఎంతో మరి ఇంకా దాని గురించి అవగాహన చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, కూల్గా, కామ్గా ఉండటానికి మరి ఇవి ప్రవర్తిస్తాయి. కాబట్టి మనలో కావలసినటువంటిది ఏంటి? ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో 4వ అధ్యాయం 13:4లో ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కాబట్టి పిల్లలు, మనకు ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది, లేకపోతే ఈ యొక్క ఓర్పుతో కూడినటువంటి ప్రేమ మనకు అవసరమైనటువంటిది. మరి మనము మరి లార్డ్ షో మై స్పిరిట్ సో యువర్ లవ్ కెన్ లీడ్ మై వర్డ్స్. కాబట్టి పిల్లలు, మనం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా యొక్క ఆత్మను నెమ్మది చెయ్యి, నన్ను కంట్రోల్ చెయ్యి. సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది పిల్లలు. మరి మన యొక్క ఈ ప్రేమ పిల్లలరా మన యొక్క మాటలు నడిపించేలాగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నా యొక్క జీవితంలో ఒకప్పుడైతే ఎంతో రియాక్ట్ అయ్యేటటువంటి కోపము, ఆవేశంతో ఉండేటటువంటి నన్ను
పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నడిపించడం నన్ను మరి ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా నాలో కంట్రోల్ అనేటటువంటి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు పిల్లలు. కాబట్టి పేషెన్స్ ప్రివేల్స్. రెండవదిగా కైండ్నెస్ కవర్స్. దయ అనేటటువంటిది కప్పుతుంది పిల్లలు. దయతో కూడినటువంటి మాటలు పిల్లలు. మనల్ని ఒకసారి మరి పరీక్షించుకుందాము, అడుక్కుందాం మనల్ని మనం. వాజ్ ఐ జెంటిల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ కన్సిడరేట్, ఆర్ డిడ్ ఐ వూండ్ విత్ మై టోన్? మన యొక్క మాటలతోటి పిల్లలు చాలా మంది ఏయోయో నరైతే చెయ్యక్కర్లేదు, కానీ మన యొక్క మనసులోనే వాళ్ళని గురించి మరి లేకపోతే మాటల క్రియల ద్వారా పిల్లరా మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు దయగలిగినటువంటి మాటలుగా ఉంటున్నాయి. ఆలోచన పరంగా సౌమ్యంగా, గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాయా? మన యొక్క టోన్ ఏ రీతిగా ఉంటున్నది? ఇతరులను గాయపరిచేటటువంటి రీతిగా కొంతమంది మాటల్లోనే తెలిసిపోతుంది పిల్లలు. ఏ రీతిగా మరి దయ మరి చిన్న ఎంపికలలో కనపడుతుంది పిల్లారా. ఎంతో అక్కర్లేదు, ఒకళ్ళ యొక్క యాటిట్యూడ్ను బట్టి మనము తెలుసుకోవచ్చు పిల్లారా. మెత్తని గొంతు, మరి వినటము, ప్రోత్సహించటము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ వాయిస్, లిజనింగ్ అండ్ ఎంకరేజ్మెంట్. కాబట్టి పిల్లరా, మనకు ఈ యొక్క మరి దయ అనేటటువంటిది మనకు అవసరం ఉంటుంది. ఆ యొక్క దయ మనను కప్పివేస్తుంది. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాము. ప్రేమ అంటే మీరు చెప్పేది మాత్రమే కాదు, ఎలా చెప్పారు అనేది కూడా. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ వాట్ యు సే బట్ హౌ యు సే ఇట్. కాబట్టి ఏ రీతిగా మనము ఇతరులకు చెప్తున్నాము అనేటువంటిది మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారం ఉంటున్నది. మూడవదిగా లవ్ లిజన్స్ అండ్ లెర్న్స్. కాబట్టి ప్రేమ అనేటటువంటిది మూడవదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వింటుంది మరియు నేర్చుకుంటుంది. ప్రతి దినం కూడా మనకు అనేక అనుభవాలు, డిస్కోర్సెస్, డైలాగ్స్, ఇంటరాక్షన్స్ మరి దేవుని దగ్గర మనం నేర్చుకుంటాం. డివైన్ ఇంటరాక్షన్స్, దేవునితో సంభాషించేటప్పుడు మరి అనేక రీతులుగా అవే మనం ఇతరుల మనుషులతో కూడా పిల్లల నేను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమిస్తావో అదే రీతిగా పిల్లరా మనుషులను కూడా ప్రేమించడం అనేటువంటి ట్రూ లవ్ ఎగ్జామిన్స్ ప్యాటర్న్స్. నిజమైనటువంటి ప్రేమ నమూనాలను పరిశీలిస్తుంది పిల్లరా. కాబట్టి అనేక సందర్భాల్లో జీవితం అంతా కూడా నేర్చుకోవటం. కాబట్టి అనేక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్, అనేక మందిని వర్క్ ప్లేస్లో కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, సమాజంలో, సంఘంలో అనేక మందిని మనం కలుస్తూ ఉంటాం. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. వారితో ఏ రీతిగా మాట్లాడటం, ప్రేమతోటి మాట్లాడటం, కరుణతోటి, జాలితోటి మరి అర్థం చేసుకోవటానికి మరి వింటున్నామా, లేదా రక్షించుకోవటానికి మాత్రమే మాట్లాడుతున్నాం? ఏదో ఒక పాయింటే కాదు, పూర్తిగా అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం అనేటటువంటిది చాలా అవసరం పిల్లారా. బిబ్లికల్ లవ్ హెల్ప్స్ యూ లెర్న్ పీపుల్. కాబట్టి దైవపరమైనటువంటి బైబిల్ ప్రేమ వ్యక్తులను నేర్చుకోవటానికి సహాయపడుతుంది. ప్రతి దినం కూడా పిల్లరా మరి నా యొక్క కాంటాక్ట్స్లో మరి ఈ లైబ్రరీ ద్వారా, మరి ఫేస్బుక్, డిఫరెంట్ సోషల్ మీడియా ద్వారా అన్నిట్లో కూడా అనేక మంది పాస్టర్స్, అనేక మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. వారితోటి మరి ఆ ఓర్పుతోటి, సహనంతోటి మాట్లాడటానికి మరి అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లరా. కాబట్టి మన యొక్క డైలీ ఇంటరాక్షన్స్ ను మరి ఏ రీతిగా మనము కొలవటం అనేటటువంటి, మెజర్ చేయటం అనేటటువంటిది ఒక చెక్ లిస్ట్ పిల్లారా. చెక్ ఇన్ డైలీ వి నీడ్ టు చెక్ ఇన్ పిల్లారా. ఒకటి పేషెన్స్ చెక్, ఆ సహనాన్ని పిల్లారా, దాన్ని ఏ రీతిగా ఒత్తిడిలో కోపం కాకుండా ప్రశాంతంగా స్పందిస్తున్నామా ఒకసారి మనం పరీక్షించుకుందాం పిల్లలు. ఒత్తిడిలో ఏ రీతిగా మన యొక్క రియాక్షన్స్ ఉంటున్నవి. కైండ్నెస్ చెక్, పేషెంట్ చెక్, కైండ్నెస్ చెక్. దయతో మన యొక్క మాటలు, చర్యలలో ఆలోచనగా ఉంటున్నాయా పిల్లారా. మరి మూడవదిగా ఇంటెంట్ చెక్. ఇతరులను ఆశీర్వదించాలని ప్రయత్నిస్తున్నాము. ఇతరులను పిల్లలు ప్రేమించడం, ఆశీర్వదించడం, ఒకరినొకరు ప్రేమించుకొనుడి, పురికొల్పుకొనుడి. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య మరి ఉద్దేశం టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. పైన వెనకాల మీరు స్క్రీన్ మీద చూడవచ్చు పిల్లల. కాబట్టి ఇతరులను పురికొల్పేటటువంటి మాటలు, వాళ్ళను ప్రేమించి దయగలిగినటువంటి మాటలు, ఆదరించే మాటలు. కాబట్టి అవి చాలా ప్రాముఖ్యం పిల్లల.
ఇఫ్ యు ఫెయిల్ ద చెక్, ఒకవేళ ఈ ఈ విషయాల్లో కనుక మరి పేషెంట్ చెక్, కైండ్నెస్ చెక్, ఇంటెంట్ చెక్ లో ఒకవేళ ఇంకా మనం సరిగా లేనట్టు, దిస్ ఇస్ ద టైం మనము దేవుణ్ణి మరి ప్రయత్నిస్తాం. వీ నీడ్ టు కీప్ లెర్నింగ్, కీప్ ట్రయింగ్ పిల్లరా. దేవుణ్ణి కొత్తగా నింపమని అడగటము, మళ్ళీ ప్రయత్నించటము, ఇదే నిజమైనటువంటి ప్రేమలో వృద్ధి పిల్లల అభివృద్ధి. దట్స్ రియల్ గ్రోత్ ఇన్ లవ్. కాబట్టి వి లెర్న్ త్రూ మిస్టేక్స్, వి లెర్న్ త్రూ రిఫ్లెక్షన్స్, పరీక్షించుకోవటం, ఇంకా సమాధాన పడటం, సరి చేసుకోవటం ద్వారా మనము మరి నేర్చుకోగలం పిల్లరా. మరి ముగింపుగా పిల్లరా, వీ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్. మనం పరిపూర్ణులుగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మన ఎడల కావలసినటువంటిది ఏంటంటే సమర్పణతో, యు నీడ్ టు బి సరెండర్డ్. సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. లెట్ యువర్ లవ్ బి మెజరబుల్ బై పేషెన్స్ అండ్ కైండ్నెస్ టుడే. కాబట్టి పిల్లరా, మన యొక్క ప్రేమ, ఓర్పు మరియు దయతో కొలవబడేలా ఉండేలాగానే దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపాని దేవ, ప్రేమ గల నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. మా అనుదిన జీవితంలో, దినచర్యలలో ప్రభా, ఈ యొక్క ప్రేమను తండ్రి, దయ కలిగించేటటువంటి సహనం చూపించేట ప్రేమను తండ్రి కలిగి ఉండటానికి సహాయం చేయండి. అనేక మందిని కలుస్తుంటాం, కొత్త వారితో పరిచయాలు. ఓ గొప్ప దేవ తండ్రి, ఎంత ప్రభా, దయ, ఆదరణ, పురుకొల్పే మాటలు, వారిని తండ్రి తండ్రి లేవనెత్తే మాటలు ప్రభు మాకు దయచేయండి. ప్రేమతో నింపండి ప్రభు. గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి తండ్రి, ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా అటువంటి ప్రేమ ఉన్నప్పుడు మా యొక్క కుటుంబాలలో, దాంపత్య జీవితాల్లో ఎంత సమాధానంతో, సంతోషంతో, సంతృప్తితో ఉంటుంది ప్రభు. గొప్ప నాయన, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ప్రేమ గల ప్రభు, ఈ దినాలలో కూడా ప్రభు క్రీస్తు కలిగిన ప్రేమను తండ్రి ఈ లోకానికి చూపించగలిగినట్లు సహాయం చేయండి. ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దాయిచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.